అందుకే నా చేతితో నేనే జాయిన్ చేస్తాను రా. ఆ తగిలే పాప మీద నాకే తగులుద్ది. అరే బాలా, నేను ఇలా చూడలేకపోతున్నాను రా. ఆ బాబుని లేవండి, మేము చూసుకుంటాం. ఏమొద్దండి, నేనే చూసుకుంటాను. అరే అయినా ఆ డాక్టర్ చెప్పినట్టు దుబాయ్ నుంచి వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చేవరకే కదరా. వీడు నా దగ్గరే ఉంటాడు, నేనే చూసుకుంటాను. అసలు ఎవరు రాకపోయినా పర్లేదురా, నేనే చూసుకుంటాను. అయినా మనం మన స్వార్థం కోసం చేసిన పనులకి వీడెందుకురా ఇక్కడ ఉండాలి? ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు ఇవ్వ. ఏం సరిగ్గా ఎంత ఆగినా ఎక్కట్లేదు. కోడి పెంట వ్యాపారం బాగా కలిసి వచ్చినట్టుంది అదొకే. అందుకే కొడుకు పెళ్ళి గట్టిగా చేస్తున్నాడు. ఆడి ఇంట్లో పెళ్లి చేస్తున్నట్లేదు. నువ్వు చేయలేదు, నేను చేస్తున్నాను చూడరా అని నన్ను కేకేసి చూపిస్తున్నట్టు ఉంది. మీ ఓడిదంతా ఎలగబెట్టకపోతే మీ ముందు ఈడే అంతలే అండి. నువ్వు ఆగరా. ఏదో కుర్రాడు ఉడికి రక్తంలో ఏదో తెలియక చేశాడు. ఆ వయసులో మనం చూడని పంపు చెట్లా, మనం చూడని గడ్డి మేట్లా. బావా అయింది, అది అయింది బావా. వాళ్ళని తెచ్చేసుకో, అన్నీ చేసి అద్దుకుంటా. అయ్యా అన్నీ పట్టించుకోకండి, ముందు అమ్మాయిని అట్టుకొచ్చేయండి. ఎక్కడికి బావా? పాస్కి వేసుకొచ్చేస్తాను. అటెక్కడికి? మెట్లిట్టు ఎక్కట్లేదు అన్నాడు. ఒరే బాలా, ఒకసారి పైకి రారా. ఇప్పుడు ఆడెందుకు పైకి? ఊపులు చెప్పే బావా. అలా చూస్తాంటి బాబా, చెప్పు. అదే ఇక నేనేమనలే. ఆ పిల్లని ఇంటికి తీసుకొచ్చి అమ్మతో నేను మాట్లాడతాను. ఏ పిల్లని? ఆవిడ ఆసిపోద్ది. ఇంకెంతమంది ఉన్నారంటే? నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. ఇంకేం మాట్లాడరు అబ్బాయి, అవసరం అమ్మాయి వాళ్ళతో మేము వచ్చి మాడతాం. ఇప్పుడు మీ నాన్నగారు ఒప్పుకున్నారు కదా, మరి చిన్నాన్న, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని అట్టుకొచ్చి. బావా వాసన రావట్లేదు కదా. నువ్వు ముందు ఎవడో మానవ బాబు అలాగే. తీసుకొచ్చి నేను చూసుకుంటాను. పట్టుకొచ్చి మీరు కాస్త ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి మేడం, లేకపోతే బీపీ పెరిగిందంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏం ప్రశాంతంగా ఉంటాం, కూతురు జీవితం ఇలా అయిపోతుంటేనే నాశనం అయిపోతారు యదవులు. నిన్న పొద్దున యదమోహన్ చూసినప్పటి నుంచి ఒకటే దడ, ఒకటే కంగారు, ఒకటే నీరసం. ఎంత ఉందమ్మా బీపీ? నాన్న అంతా బాగానే ఉంది, నేను చూసుకుంటా అని చెప్తున్నాను కదా. నేను చూసుకుంటా. మీ పేరు? బాలమురళీ కృష్ణ. బాబుకి ఎన్ని మంత్స్? 9 months. 9 months. ఇదిగో తీసుకోండి, అలా కూర్చోండి చూస్తాం. సరే అండి, కొంచెం తొందరగా వచ్చేలా చూడరా. అలాగేనండి. డాక్టర్ ఉన్నారా? లేరు మ్యామ్, ఈవినింగ్ వస్తారు. ఓకే. బాబును ఒక గంట లోపల పెట్టమన్నారండి డాక్టర్. జెంట్స్ని లోపలికి అలౌ చేయమండి, ఓన్లీ లేడీస్ మాత్రమే. లేడీస్ ఎవరు లేరండి, మళ్ళీ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఒక గంట అంతే అమ్మా. కుదరదండి, బేబీస్కి లోపల మదర్స్ ఫీడింగ్ ఇస్తున్నారు. మీరు వెళ్తే వాళ్ళు కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతారు. పోనీ మీరు పట్టుకెళ్ళండి, ఒక గంట నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. నేను నా డ్యూటీ చేయనా, మీ డ్యూటీ చేయనా? అసలే మా లేడీ డాక్టర్ తిక్కల్ది. అలా వెళ్ళి కాదండి, ladies ఎవరైనా బాబు బాగా తీసుకురండి. ఏడుస్తున్నాడు. కుదరదండి. ఒంట్లో బాగాలేదనే చెప్తున్నాను కదండి ఇంత దూరం అర్థం తీసుకొచ్చింది. చేసుకోరేంటి? మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా జెంట్స్ మీరు ఇలా అంటే ఎలా అండి? కుదరదు అనుకో. నేను వెళ్ళొచ్చు. మీరు వెళ్ళొచ్చండి. అంతా బాగానే ఉంది. వారం తర్వాత ఒకసారి జనరల్ చెకప్కి తీసుకురమ్మన్నారు. సరే. ఈసారైనా బాబు తల్లిని తీసుకుంటా.
బాగి బాగి ఒక్కసారి ఆగు బాగి. బాగి నేను చెప్పేది విను బాగి. ఏంటి వినేది? నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించినప్పుడు, తనని పెళ్లి చేసుకున్నప్పుడు, మళ్ళీ నన్నెందుకు కలిసా? నన్నెందుకు ప్రేమించానన్నా? నన్నెందుకు పెళ్లి చేసుకునే వరకు తీసుకొచ్చా? ఎందుకంటే నేను ప్రేమించింది నిన్ను, పెళ్లి చేసుకోవాలనుకున్నది కూడా నిన్ను, కలిసి బ్రతకాలనుకున్నది కూడా నీతోటే బాగి. వీడు నా స్పర్మ్ డొనేషన్ వల్ల పుట్టాడు, కానీ నువ్వు అనుకుంటున్నట్లు కాదు బాగి. అంటే ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి? చచ్చినా రాదు. పాపం బాబు. నేను చచ్చేదాకా వెళ్ళడు. బా, ఇదంతా అప్పుడే చెప్పకుండా నువ్వెందుకు ఉండాలి? నా జీవితం ఇలా తగలడుతుందని తెలియక ఇచ్చేటప్పుడు, అయినా అది చెప్దామని రోజు మీ ఇంటికి వస్తున్నాను. ఒక్కడు కూడా నన్ను పట్టించుకోలేదు. ఏమని చెప్తావు బాలా? నాకు పెళ్ళి కాకుండానే ఒక కొడుకున్నాడు, వాడు ఇలా ఇలా పుట్టాడు. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తే మేము ముగ్గురం సంతోషంగా ఉంటామని చెప్తే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? అసలు ఎందుకు ఇలా చేస్తావు బాలా? మన పెళ్ళాగిపోగానే నేను ఎంత ఏడ్చానో తెలుసా? ఎన్ని అనుకున్నా మనం, ఒక 2 ఏళ్ల వరకు పిల్లలే వద్దు, నువ్వు నేను మాత్రమే ఉండాలి. నువ్వు ఒక్కసారిగా ఇవన్నీ కూల్చేస్తే ఎలా ఉంటుంది బాలా? అసలు ఎందుకు చెప్పావు నాకు ఇదంతా? ఇప్పటి వరకు ఆ అమ్మాయిని ఎవరినో మోసం చేశావు, నన్ను కూడా మోసం చేయాలనుకున్నా. అలా చెడ్డోడిలాగా ఉన్నావు కదా, ఎందుకు ఇదంతా చెప్పి మళ్ళీ మంచోడివి అయిపోయా? నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తావో నాకు తెలవదురా. మొన్న లో సెట్టుల్లో అల్లుండి లోపలేయించారు చూడు, అట్లా లోపలేయించడానికి ఏమన్నా కుదురుద్దా? ఇగో అన్నయ్య, పోలీస్ కేసా? పోయిన పరువు చాలదేంటి, మళ్ళీ వాళ్ళ మేపలేక నేను చావాలి. ఆగాగు, ఏంటి కొత్త అల్లుళ్ళ ఎగసుకొచ్చేస్తున్నావు? మీతో కొంచెం మాట్లాడదామని. నువ్వు ఇంకేం మాట్లాడినా మేయనం, కానీ నేను చవం. నీ మోసం మొత్తం మాకు తెలిసిపోయింది. మావాడు నిజంగానే మోసం చేయాలనుకుంటే ఆ రోజు పందిట్టు వాడు మావాడికి పుట్టాను ఒప్పుకునేవాడు కాదు, ఏదో అబద్ధం చెప్పి పెళ్లి చేసుకునేవాడు. ఏంటి తప్పు చేసి మళ్ళీ సౌండింగ్ పెంచేస్తున్నారంటే? సౌండింగ్ కాదండి, నిజం మాట్లాడుతూ. ఒక్క నిమిషం రా. తెలుసో తెలియకో నా వల్ల మీ ఫ్యామిలీ చాలా నష్టపోయిందండి. ఇప్పుడు అది ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని చెప్పినా పెద్ద ఉపయోగం లేదు. నా వల్ల పోయిన మీ ఫ్యామిలీ పరువైతే తిరిగి ఇవ్వలేను రే, ఇలా ఇవ్వరా. కానీ పెళ్ళికైన ఖర్చు తిరిగి ఇవ్వగలను. మేమేమైనా డబ్బు మనసులా ఆపడుతున్నామా? అదిగా అక్కడ బండి మీద పెట్టి వెళ్ళిపా. నన్ను క్షమించండి, ఇంకెప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. ఇంకా ఇది తప్ప మీదంటూ నా దగ్గర ఏమీ లేదండి. వదరా. ఊరికే తొందరపడ్డావురా. 2 రోజులా ఉంటే శైలజ మాట తేలిపోయింది. హలో ఫ్రెండ్, వెల్కమ్ టు ఫేస్బుక్ లైవ్. మీరు నేరాలు ఘోరాలు అంటే టీవీలో చూస్తుంటారు, కానీ ఈరోజు మీకు లైవ్లో చూపించబోతున్నాను. ఆ వండర్ఫుల్ ఘోరం ఏమిటో తెలుసా? మా ఈవో గారి ఎంగేజ్మెంట్. అదిగో పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. Come on! ఇక్కడంతా కోలాహలంగా ఉంది, ఏర్పాట్లు అదిరిపోతున్నాయి. పెళ్లి కొడుకు గారి వాహనం వస్తుంది. రండి పెళ్లి కొడుకు గారు, రండి 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 రండి. ఏంటిది డానియల్ గారు, ఏంటి హడావుడంతా ఏంటి? రాత్రి సంబంధం మాట్లాడేసుకున్నారు, తెల్లారే సరికల్లా ఎంగేజ్మెంట్ పెట్టేసుకున్నారు. మీ హడావుడు ముందు నా హడావుడు అంతా రండి రండి. ఆగండి సార్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మా ఈవో గారి ఎంగేజ్మెంట్. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. హాయ్ చెప్పండి సార్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్. ఎందుకు ఇదంతా? అవకవక మీకు పెళ్లి అవుతుంది సార్, అది మన వాళ్ళందరికీ తెలియాలి కదా, అందుకే ఫేస్బుక్ లైవ్ కవరేజ్ ఇస్తున్నాను. లోపల ఇష్టమే, పైకి సిగ్గు. అంటుగారు
అది నమస్తే మావయ్య గారు రాత్రికి రాత్రి అనుకోవటం వల్ల ఏర్పాట్లు సరిగ్గా చేయలేకపోయాం బాబు. పర్లేదు పర్లేదు మా వాడికి అల్లుడు అవుతున్నావంటే నా ఇంటికి అల్లుడు అవుతున్నట్టే లెక్క. అందుకే ఇదిగో ఈ చిన్న కానుక బాబు. ఫేవర్ సార్ రండి రండి లోపలికి రండి. పదండి 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 ఈయనేటంగా అయ్యి బాబోయ్ లైకులు తెగొచ్చేస్తున్నాయండి. ఫ్రెండ్స్ తీసుకోండి. అత్తగారు ఏదో వడ్డించారు. ఈవో గారు జాంగ్రీ పక్కన పెడుతున్నారు, బూందీ తినబోతున్నారు. పార్టీ ప్లస్ కదా, ఆయన జాగ్రత్తలు ఆయన ఉన్నారు. అవన్నీ వాళ్ళకి అవసరమా లైవ్ అప్డేట్ సార్, ఇక్కడ ఏం జరుగుతుందో మొత్తం వాళ్ళకి తెలియాలి కదా. చూడండి 234 మంది చూస్తున్నారు. సార్ కామెంట్ చూసారా? ఆ టైలర్ సూరిబాబు గారు మీ ఈవో గారు చాలా బాగుందని కామెంట్ పెట్టాడు. పుట్టింది ఆడే మీరు మూసుకోండి. ఓ నాటి సూరిబాబు పెళ్ళికొడుకు ఎవడండి? ఇప్పటికే బాగా లేట్ అయిపోయినట్టుంది. పెళ్లి కూతురుని పిలవండి. ఇటువంటి కొన్ని తప్ప ఏంటండి ఈయన? పట్టించుకో. ఏమండి అమ్మాయి కనిపించట్లేదు. ఏంటి ఏమైంది? అమ్మాయి లోపల లేదు. అయ్యో ఫ్రెండ్స్ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్. మా ఈవో గారిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక పెళ్లి కూతురు బాలాగడితో జంప్. ఇప్పుడు ఏం చేద్దాం అన్నయ్య? ఏమే ఆ స్వీట్లు జాంగ్రీలు అన్ని లోపల పెట్టించేసాయి. ఆ చీరలో జాకెట్ ముక్కలు అన్ని కోట గారి కొట్టుకు పంపించేసాయి. సార్ మీ రియాక్షన్ అడుగుతున్నారు. ఫేవర్ అది బాలగాడితో లేచిపోయిందని మీకు చెప్పారా? కాదు సార్, వ్యూయర్స్ కి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని కొంచెం బిల్డప్ ఇచ్చాను. చూడండి ఈ ట్విస్ట్ ఇచ్చిన తర్వాత 100 మంది వ్యూయర్స్ పెరిగారు సార్.